ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం డుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. నందివర్ధన మహారాజు గారు ఇక్కడ భూలోకంలో సమయం మించిపోతోంది అన్న ఉద్దేశంతో తాను ముందు రోజు రాత్రి మద్యం అతిగా సేవించడం వల్ల మర్నాడు పొద్దున ఉదయాన్నే తెలివి రాకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాల్లోంచి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం జరుగుతుంది. అక్కడ రుద్రం చదువుతున్నారు, రుద్రాధ్యాయం. అది విని కంగారు పడి అక్కడ ఏమీ కనపడక ఆ వేశ్యాస్థనం మీదే శివలింగాన్ని ఊహించుకుని పువ్వులతో పూజ చేస్తున్నాడు. అక్కడ కైలాసంలో ప్రత్యక్షంగా సప్తర్షులు, మహర్షులు, బ్రహ్మర్షులు, దేవతలు అందరూ వచ్చి వాళ్ళందరూ ప్రత్యక్షంగా శివుడి పాదాల మీద పువ్వులు వేస్తూ ఉంటే వాళ్ళు వేసినటువంటి పువ్వులేమో శివుడి పాదాల మీద పడకుండా కింద పడిపోతున్నాయి. కానీ ఈ భూలోకంలో మహారాజు గారు వేశ్యావక్షోజం మీద వేసినటువంటి పువ్వులు వచ్చి శివుడి పాదాల మీద పడుతున్నాయిట. ఇదంతా గమనిస్తున్నది అమ్మ పార్వతీదేవి. ఆవిడికి మతిపోయింది. ఇదేమిటండి ఈ విచిత్రం? పవిత్రంగా వీళ్ళొచ్చి వేసినటువంటి పువ్వులేమో కింద పడిపోతున్నాయి. వాడు వేశ్య గురించి తెచ్చినటువంటి పువ్వులు, అది కూడా వేశ్యాస్థానానికి పూజ చేస్తే అవి మీ పాదాల మీద పడుతున్నాయి. ఏమిటయ్యాయి అన్యాయం మహాదేవ? దుర్మార్గుడు, తుచ్చుడు, నీచుడు, విషయలోలుడైనటువంటి నందివర్ధనుడు ఏమాత్రం శుచిత్వం లేకుండా పూజ చేస్తుంటే ఆ పువ్వులు వచ్చి మీ పాదాల మీద పడుతున్నాయా? ఇది మీకు అసహ్యంగా అనిపించడం లేదు? ఇవేం పువ్వులు, ఇదేం పూజ, చిచి అన్నది ఆవిడ. అంటే ఆయన అన్నాడు, పార్వతి వినవే, పుర్రెలో తింటూ బూడిద రాసుకుంటూ ఒంటి నిండా పచ్చి తోలు కట్టుకుని శరీరానికి పాములు మెళ్ళో వేసుకుని శ్మశానంలో తిరిగేవాడిని. నన్ను గ్రహించడానికి నీకు అసహ్యం వేయలేదుగా అంటే ఆవిడంది, మీరు వాడు ఒకటేనా? మీరు పరమాత్ములు, పరిశుద్ధాత్ములు అని ఆవిడన్నది. అంటే శివుడన్నాడు, చూడు, వాడు శుచిగా ఉన్నాడా అశుచిగా ఉన్నాడా, వాడికి మంత్రం వచ్చా రాదా, వాడు తంత్రవేత్త కాదా, ఇవన్నీ నాకు అక్కర్లేదే పార్వతి. వాడికున్న ఆవేదన, వాడికి ఉన్నటువంటి భక్తి, గురువుగారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి అనేటటువంటి వాడికి ఉన్నటువంటి దృఢ సంకల్పం ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ లేవే. వాడిని మించినటువంటి భక్తుడు మరొకడు ఇంకా నాకు లేడు అని అంటే, అవునులే అవయ్యా, మీరింత అమాయకులు కాబట్టే మీ భక్తుల్లో కళ్ళు పోసేవాడు ఒకడు, మాంసం నైవేద్యంగా పెట్టేవాడు మరొకడు, మీ నెత్తినికి ఎక్కి తొక్కేవాడు ఇంకొకడు, ఇలా సిద్ధం అవుతున్నారు నీ భక్తులు అన్నది. పార్వతి, అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి భక్తులు మన బిడ్డలు కాదటే. పసిబిడ్డలు నెత్తికెక్కిన తల్లికి తండ్రికి పరమానందం కదటే. వాళ్ళు ఒకవేళ తప్పు చేశారే అనుకో, ఒకవేళ సరిదిద్దవలసింది ఎవరే? మనం కాదు.
అంటే బాగుందయ్యా నీ వరస. నీ విషయలూలుడు మధోన్మత్తుడు అయినటువంటి ఆ నీచుణ్ణి ఎవరు సరిదిద్దగలరు అన్నది అమ్మ. ఈ విధంగా వాళ్ళ మధ్యలో జరిగింది ఇది. సరే, అందుకే చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అన్నారు. చిత్తశుద్ధి ఉండాలండి, మిగతా శుద్ధులు ఏవి ఆ పరమశివుడికి అక్కర్లేదుట. అలాగని మహాప్రభో స్నానం చెయ్యొద్దు, ముఖ ప్రక్షాళన మానేయండి అని కాదు. ఆయన స్నానం చెయ్యకపోయినా గొప్ప భక్తి మనస్సులో శివుడు తప్ప ఇంకొకడు లేడు ఆ సమయంలో ఆయనకి. వ్యసనం పక్కన పెడితే ఎంత ఆవేదన పడ్డాడండి గురువుగారిచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని. అందుకే శివుడు ఆయన యొక్క పూజను స్వీకరించాడు. ఆ తర్వాత ఆ రాజుగారి ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. అలా నందివర్ధన మహారాజు గారు అక్కడ ఆ పూజ స్వీకరిస్తే పార్వతీదేవి అడిగింది, ఏమండి మరి నందివర్ధన మహారాజు గారిని మనమే మార్చాలి అని అంటున్నారు కదా, ఎవరు సరిదిద్దగలరు ఆ నీచుణ్ణి అని అడిగింది. అడిగితే ఈమె మన గంధర్వరాజు గారి యొక్క కన్య చిత్రలేఖ ఉన్నది కదా, ఇప్పుడు వస్తున్నది, ఆ చిత్రలేఖ వెళ్ళి నందివర్ధన మహారాజు గారిని సరైనటువంటి దారిలో పెడుతుంది అని ఆయన అన్నాడు. ఇంతలో గంధర్వరాజకన్య అనేటువంటి చిత్రరేఖ వచ్చింది. పరమశివుణ్ణి ఎంతో భక్తియుతంగా తన పాటతో అలరించింది. అలరిస్తే పరమశివుడు ఆవిడికి ఒక రుద్రాక్షమాల ఇచ్చి, అమ్మాయి చిత్రలేఖ, ఇక నుంచి నువ్వు ఎప్పుడు కైలాసానికి వచ్చినా ఈ రుద్రాక్షను మెడలో వేసుకుని రా అమ్మా అని ఆశీర్వదించి పంపించాడు. పంపిస్తే ఆ రుద్రాక్షమాల మెడలో వేసుకుని తన చెలికెత్తెలతో అటు ఇటు తిరుగుతూ కాస్త పైనుంచి ఆకాశం నుంచి భూలోకాన్ని చూసింది. చూస్తే ఆవిడికి ఈ భూలోకంలో ఉన్నటువంటి అందాలు నచ్చి చెలికెత్తెలతో అన్నది, ఒక్కసారి వెళ్ళొద్దామర్రా అన్నది. వెళ్ళొద్దామంటే వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఆవిడ ఒక సరోవరంలో స్నానం చేస్తోంది చెలికెత్తెలతో. ఆడుతున్నారు, పాడుతున్నారు. వీళ్ళ గోలంతా కూడా ఆ దగ్గరలోనే అరుణకేశి మహాముని అని ఆయన ఆశ్రమం ఉంది. ఆయనకి శిష్యులు ఉన్నారు, 7 శిష్యులు. ఆ 7 శిష్యులు ఏమిటా ఈ గోల అని ఇటువైపు వచ్చారు. వస్తే ఈ చిత్రలేఖ, ఏమర్రా ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే రావడానికి మీకు సిగ్గు లేదా, మీకు బుద్ధి లేదా, బుద్ధిహీనులారా మీరు మందబుద్ధులైపోతారుగా కానీ ఈవిడ శపించింది. పాపం ఆ 7 కూడా మునిబాలురు, వాళ్ళు మంచి తపస్సు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడాను. వెంటనే వాళ్ళు ఏడుస్తూ గురువుగారికి చెప్పుకున్నారు. గురువుగారు అరుణకేశి మహారాజు గారు ఇక్కడికి వచ్చి, అమ్మాయి వచ్చాడు, ఆయన దివ్య దృష్టితో చూశాడు, ఈవిడ గంధర్వరాజకన్య చిత్రలేఖ. అమ్మాయి ఆ లోకం నుంచి, గంధర్వలోకం నుంచి భూలోకానికి వచ్చింది మీరు. వీళ్ళు ఉన్న ఆశ్రమ ప్రాంతంలో వీళ్ళు తిరుగుతూ ఉంటే ఏదో కలకలం రేగిందని వచ్చి చూడ్డానికి వస్తే ఆ వచ్చినటువంటి వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా వాళ్ళని శపిస్తావా? ఇప్పుడు నేను నిన్ను శపిస్తే అనేసరికి గడగడ ఉనికిపోయింది. ఆ మహర్షి కాళ్ళ మీద పడింది. మహర్షి మన్నించండి అన్నది. అయితే సరేలే అమ్మాయి, ఇంకొకసారి ఎప్పుడైనా నువ్వు భూలోకానికి వచ్చి మానవుడి యొక్క స్పర్శ తగిలినా, మానసికంగా నువ్వు ఏదన్నా ఆ మనిషిని ఊహించుకున్నా నువ్వు ఇంకా మానవలోకంలోనే ఉండిపోతావు, మానవకన్యగా ఉండిపోయి మానవుణ్ణి పెళ్ళాడుతావు అని ఆయన కూడా తిరిగి ప్రతిశాపం లాంటిది ఒకటి పెట్టాడు. అంత శాపం కాదు కానీ అలాంటిది ఒక మాట అన్నాడు. అన్న తర్వాత అడిగాడు, అమ్మాయి ఇప్పుడు మరి వీళ్ళకి శాప విమోచనం ఏమిటో చెప్పు అన్నాడు. అంటే ఆవిడంది, నాకు ఏ రోజైతే పెళ్ళవుతుందో, నాకు నా భర్తతో పెళ్ళైనప్పుడు ఆ బ్రహ్మముడి అని వేస్తారు కదా, ఆ బ్రహ్మముడి వేసిన మరుక్షణం వీళ్ళు మళ్ళీ మహాతపస్సంపన్నులు అయిపోతారు, అంతవరకు మందబుద్ధులుగా ఉంటారు అని అన్నది. అలా ఆవిడ వెళ్ళిపోయింది, గంధర్వలోకానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోవడం అయితే వెళ్ళిపోయింది కానీ తనకి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆ రుద్రాక్షమాల ఆ స్నానం చేసే సమయంలో అక్కడ ఒక చెట్టు కొమ్మకు వేలాడగట్టి వెళ్ళిపోయింది. తర్వాత కాలాంతరంలో ఈ నందివర్ధన మహారాజు గారు ఒకానొక రోజున అడవిలో వేట నిమిత్తమై, అంటే ఆ కాలంలో ఆ సమయానికి అలా వేట చేసేవారు, కొంత దానికి ఋతువులు ఉన్నాయి, ఈ ఋతువుల్లోనే వేటాడేవారు.
ఆ ఋతువులో వేట నిమిత్తమై వేటకు వచ్చారు. వేటకు వచ్చి ఎక్కడైతే ఈ గంధర్వ కన్యలు స్నానం చేశారో, జలక్రీడలాడారో అక్కడికి వచ్చారు. వచ్చేసరికి ఆయనకి అత్యద్భుతంగా ఈ రుద్రాక్షమాల కనబడింది. రుద్రాక్షమాల ఆయన తీసుకుని ఇది పరమేశ్వరుడిచ్చినటువంటి ప్రసాదం అని భావించినటువంటి వాడై ఆయన మెడలో రుద్రాక్షమాల వేసుకున్నాడు. తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.